తెలంగాణలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మహిళ మృతి, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉండడం, అదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, జైలు నుంచి విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత పోలీసుల వీడియో విడుదలతో ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క తాజాగా పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాలో హీరో ఒక ఎర్రచందనం స్మగ్లర్ అని, అలాంటి సినిమాకు అవార్డివ్వడం దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఇక ఆ సినిమాలో స్మగ్లర్ గా చేసిన అల్లు అర్జున్ ను హీరో చేశారని, పోలీసులను విలన్ చేశారని పేర్కొన్నారు. ఒక ఎర్రచందనం స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి నిలబెడితే ఆ హీరోకు జాతీయ స్థాయిలో అవార్డులివ్వడం ఏంటని సీతక్క ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రలో 2 హత్యలు చేసిన నిందితుడు పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడని, ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా ఉన్నాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అదే సమయంలో సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు తీయాలని ఆమె అభిప్రాయపడ్డారు. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవని ఆమె ఘాటుగా స్పందించారు. గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన్ను చెంచులగూడ జైలుకు తరలించగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్కు మద్దతుగా నిలవగా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.